सर्वदेवदेवी स्वरूपाय श्रीरामकृष्णाय नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। మాతాజీల పాదపద్మాలు శిరస్సు వంచి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ఆత్మీయ సోదరీమణులందరికీ ఆదరపూర్వక నమస్కారం. భారతీయ సంస్కృతిలో మహర్షులు ఇచ్చినటువంటి తపశ్శక్తితో దర్శించి ఋతంబర ప్రజ్ఞతో మనకు అందించినటువంటి అపూర్వమైన వాంగ్మయం ఎంతో ఉంది. అటువంటి దివ్యమైనటువంటి వాంగ్మయంలో భారతీయ జీవన సరళిలో రక్తంలోని అణువులో కలిసిపోయినటువంటి ఒక అపూర్వమైనటువంటి కావ్యము గ్రంథము శ్రీమద్ రామాయణం. వాల్మీకి మహర్షి రచించినటువంటి ఈ రామాయణం వేదంతో సమానమైనదని శాస్త్రమే మనకి చెప్తున్నది. అటువంటి రామాయణానికి హృదయం అన్నదగ్గది సుందరకాండ. అటువంటి సుందరకాండకి దాంట్లో ఉన్న సారాంశము మొత్తము కూడా మనకి పెద్దలు ఒక 5 శ్లోకాలలో ఉన్నాయని చెప్తారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ పాదపైశ్చ సహస్రశః శిలాభిస్తు ప్రహరతః అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్తో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. అపూర్వమైనటువంటి ఈ శ్లోకాలు సుందరకాండ పారాయణంతో సమానంగా చెప్తారు. సుందరకాండని బీజకాండని ఆనందకాండ అని కూడా చెప్తారు. బ్రహ్మ విద్యా స్వరూపంగా చెప్తారు. మహిమాన్వితమైనటువంటి బీజాక్షర సంపుటీకరణ శక్తి అంతా కూడా ఇందులో ఉందని, ఎంతో అద్భుతంగా సుందరకాండ వైభవాన్ని మహత్యాన్ని అందులో ఉన్న యోగశాస్త్ర రహస్యాల్ని తాత్వికతని వివరించినటువంటి మహనీయులు ఎంతమందో ఉన్నారు మన. అసలు వాల్మీకి మహర్షి మిగతా కాండలన్నిటికీ కూడా కొద్ది బాగా చక్కగా అర్థం స్ఫురించేటట్లు బాలకాండ, అయోధ్యకాండ, కిష్కింధకాండ ఇలా పేర్లు పెట్టుకుంటూ ఈ కాండకి మాత్రం ఎందుకు ఇలాగ సుందరకాండ అన్నటువంటి పేరు పెట్టారు? ఈ సుందరకాండ ఇందులో వచ్చేటువంటి శబ్దం సుందర. ఈ సుందర శబ్దం గురించి అద్భుతమైనటువంటి వివరణ, చర్చ, విశ్లేషణ మనకి లభిస్తూ ఉన్నాయి. చూద్దాం. సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. ఈ సుందరకాండలో ప్రతిదీ సుందరమే. రాముడు మనోహరమైన రమణీయమూర్తి, దివ్యమంగళమూర్తి, రామచంద్రమూర్తి యొక్క సమస్త దివ్య గుణాలు, ఆ సౌందర్యము, ఆ దివ్యమంగళ అప్రాకృతిక విగ్రహ సౌందర్యం, ఆ వర్ణనంతా, శారీరక వర్ణనంతా కూడా
అద్భుతంగా ఇక్కడ ఈ కాండలో మనకి దర్శనమిస్తుంది. అదే విధంగా ఇక అమ్మ సీతమ్మ తల్లి జగన్మాత బ్రహ్మ విద్యా స్వరూపిణి ఆ తల్లి యొక్క అపూర్వమైనటువంటి వాక్పటిమ, ఆ తల్లి యొక్క ధీరత్వము, పాతివ్రత్య తేజస్సు అన్నీ కూడా మనకి అద్భుతంగా దివ్యంగా దర్శనమిస్తూ ఆ తల్లి సాక్షాత్ త్రిపుర సుందరీ దేవి అని చెప్పేటువంటి విశేషాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఎందుకంటే సుందరీ విద్య అనేటువంటి ఒక విద్య ఉన్నది తంత్రశాస్త్రాల్లో. ఆ తంత్రశాస్త్రాలలో చెప్పబడుతున్నటువంటి ఆ సుందరీ విద్య ఏదో కాదు, త్రిపుర సుందరీ విద్య, శ్రీ విద్య. ఇది రామాయణంలో దాగి ఉందని, ప్రత్యేకించి సుందరకాండలో అద్భుతంగా ఆ యోగ రహస్యాలను ప్రతి ఘట్టంలో ఎక్కడెక్కడ దాగి ఉందో గోవింద రామాయణం అన్నటువంటి పద్యకావ్యంలో చెప్తారు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా రామాయణ కల్పవృక్షంలో ఈ శ్రీ విద్యాపరంగా ఉన్న రహస్యాలన్నింటినీ నిక్షిప్తం చేశారు. ఎందుకంటే వారు ఆపదుద్ధారక హనుమత్ మంత్ర సిద్ధులు, మహనీయులు. అటువంటి వారు రామాయణ కల్పవృక్షంలో ఈ శ్రీ విద్యాపరంగా రహస్యాలన్నింటినీ కూడా నిక్షిప్తం చేశారు. అది సుందరి అయినటువంటి త్రిపుర సుందరీ దేవి అయినటువంటి ఆ తల్లి యొక్క సుందర స్వరూపం. ఇక వనం అశోకవనం అద్భుతమైనటువంటిది. అశోకవనం గురించి ఎంత అపూర్వంగా వర్ణిస్తారో చెప్పలేము. దివ్యాతి దివ్యమైనటువంటి హర్మ్యాలు, సెలయేళ్లు, రత్నాలు తాపడం చేయబడినటువంటి అనేక హర్మ్యాలు, చైత్యాలు, కట్టడాలు ఆ వన శోభని వర్ణించడానికి కాదండి, ఎన్నో ఎకరాల కొద్దీ విస్తరించినటువంటి దివ్యమైన వనము అది. ఆ వనము సుందరమైనటువంటి వనం. ఇక అసలైన సుందరకాండ నాయకుడు సుందర కపిహి. ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయము, హనుమత్ స్వామికి సుందరుడు అన్న పేరు ఉంది. ఎందుకు, ఎక్కడొస్తుంది ఈ పేరు అంటే, ఈ ఇన్ని సుందరమైనటువంటి విశేషాలన్నిటి గురించి చెప్తున్నారు కదా, అసలు ఏమిటి సుందరం? అసలు సుందరం అంటే ఏమిటో, హనుమత్ స్వామి సుందరుడు ఎందుకు అవుతాడో దాన్ని బట్టి మనం తెలుసుకుందాం. మనిషి పొందేటువంటి సంతోషాన్ని యొక్క ఆ భావోద్వేగాన్ని, ఆ స్థాయిని రకరకాలుగా చెప్పారు అలంకార శాస్త్రంలో. మన ఋషులు ఇచ్చినటువంటి సంస్కృత భాషలో ఆనందం, మోదం, ప్రమోదం, హర్షం, సుఖం, సుందరం ఇవన్నీ కూడా ఆనందానికి పేర్లండి. అయితే అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇక్కడ సుందరం అనే ఏ విధమైన ఆనందానికి చెప్పాలి అంటే, నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత అని చెప్పారు. మళ్ళీ ఒక్కసారి చెప్పుకున్నాం, నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత అంటే పోయిన వస్తువు తిరిగి మనకు దొరికినప్పుడు వచ్చేటువంటి లభించేటువంటి ఆనందం లోపల నుంచి పొంగుకొని వస్తుంది చూడండి, అటువంటి ఆనందాన్ని సుందరము అని చెప్పాలట. ఎంతో గొప్ప కొత్త వస్తువుని, ఎంతో ఖరీదైన వస్తువుని కొన్నా కూడా మనకెంతో ప్రియమైనటువంటి, ఎంతో సెంటిమెంట్ ఉన్నటువంటి ఒక వస్తువు పోయిందని విలవిల్లాడిపోయి దాన్ని వెతికి తర్వాత దొరికినప్పుడు కలిగేటువంటి ఆనందం ఉంటుంది చూడండి. కొత్త వస్తువు కొన్నదాతో వచ్చే ఆనందంతో కంటే కూడా పోయిన వస్తువు దొరికితే కలిగేటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ విధమైనటువంటి ఆనందాన్ని మాత్రమే సుందరం అని అనాలట, అంటారట. సుందరం అని దానికి పేరు, ఆ మానసిక స్థితికి సుందరం పేరు. ఇక్కడ అంతా సుందరమే. పోయిన వస్తువు ఎవరు కనపడకుండా విలవిలలాడిపోతూ, దుఃఖిస్తూ, విలపిస్తూ, ఆ దుఃఖ తీవ్రకి ఎంతో చలించిపోతున్నటువంటి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఆ పోయిన వస్తువు దొరికింది, ఉంది. దృష్ట్వాసిత, నేను అమ్మని చూశాను, మంగళకరమైన మాటలతో ఆ తల్లిని ఓదార్చాను అని పోయింది, కనపడకుండా పోయినటువంటి సీతమ్మ తల్లి దొరికినటువంటి ఘట్టం ఈ సుందరకాండలో ఉంది. అలాగే సీతమ్మ తల్లి జాడ తెలుసుకొని వచ్చినటువంటి హనుమ అందరికీ ఎంత సంతోషం కలిగించాడు. ఇటు జాంబవత్, సుగ్రీవ, అంగదులకి, అటు రామలక్ష్మణులకి అబ్బా ఆ ఆనందం చెప్పడానికి కాదు కదా. అలాగే సీతమ్మ తల్లికి ఎంత దుఃఖంతో తల్లి
శోకిస్తూ కూర్చుంది ఆ తల్లి. ఆ తల్లికి రామచంద్రమూర్తి యొక్క జాడ చెప్తాడు. అమ్మా, దుఃఖించకు తల్లి, మీకోసం ఇదిగో ఇదిగో అగ్నిసాక్షిగా సుగ్రీవుడితో మైత్రి చేశాడు. ఇదిగో మేమందరము వస్తున్నాం నీకోసం. రామచంద్రమూర్తి తప్పగా వచ్చి నిన్ను తీసుకువెళతాడు. క్షిప్రం క్షిప్రం అన్న మాట వాడతారండి మన హనుమత్ స్వాములు వారు. వెంటనే 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 క్షిప్రం దర్శసి అంత అద్భుతంగా అమ్మని ఓదారుస్తాడు. అమ్మకి ఆనందాన్ని చేకూరుస్తాడు. ఇది ఇక్కడ నష్టద్రవ్యస్య లాభోహి సుందర పరికీర్తిత. ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలాగే సుందరకాండకి ఆనందకాండ అని కూడా ఒక పేరు. ఇంకొక అద్భుతమైనటువంటి విశేషం, మంత్రశాస్త్రాలలో ఒక మంత్రశాస్త్రమైనటువంటి పరాశర సంహితలో, పరాశర సంహిత మొత్తం మంత్రశాస్త్ర గ్రంథమే కదా, అందులో వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు సుందర హనుమన్ మంత్రములు అని కొన్ని మంత్రాలు ఉపదేశిస్తారు. పెద్దలు చెప్తారు, మహర్షులు, మహనీయమూర్తులు, ఈ సుందర హనుమన్ మంత్రముల మీదనే సుందరకాండ మొత్తము కూడా అల్లబడింది. అంటే సుందరకాండలో వచ్చేటువంటి ఒక్కొక్క సన్నివేశము, ఒక్కొక్క ఘట్ట వర్ణన, వీటన్నిటి వెనకల ఇదిగో ఈ మంత్రాలే మనకి ఉన్నాయి, దాగి ఉన్నాయి అని చెప్తారు. అటువంటి అపూర్వమైనటువంటి 27 సుందర హనుమన్ మంత్రాల్ని మనకు మంత్రశాస్త్ర గ్రంథమైనటువంటి పరాశర సంహిత అందిస్తోంది. అటువంటి ఆ బ్రహ్మదేవుడు ఉపదేశించినటువంటి ఈ మంత్రాలకి ఒక అపూర్వమైనటువంటి ధ్యాన శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో కూడా ఈ సుందరం అన్నటువంటి పదం మనకి కనిపిస్తుంది. బాలార్కాయుత తేజసాం త్రిభువన ప్రక్షోభం సుందరం నాదేనైవ సమస్త దానవగణాన్ సంత్రాసయంతం ప్రభుం సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పదాంబుజం శ్రీమద్రామ పదాంబుజ స్మృతి రథం ధ్యాయామి వాతాత్మజం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది ధ్యాన శ్లోకము ఈ మంత్రానికి. ఈ మంత్రాల రాశి మీదనే, అంటే ఒక పునాది మీద భవనం ఎలా నిర్మించబడుతుందో ఈ మంత్ర రాశి మీదనే ఈ సుందరకాండ అంతా కూడా నిర్మించబడిందని పెద్దలు చెప్తారు. మహర్షి కల్పులు, ఋషి కల్పులు చెప్తారండి. అలాగే ఒక్కసారి ఆ మంత్రాలను కూడా చూద్దాం. హనుమాన్ అంజనాసూనుకు వాయుపుత్రో మహాబలః కపీంద్రః పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకరః ప్రభంజనసుతః వీరః సీతాశోక వినాశకః అక్షహంత రామసకః రామకార్య దురంధరః మహౌషధ గిరేర్ధారీ వానరః ప్రాణదాయకః వాగీశ తారకశ్చైవ మైనాక గిరిభంజనః నిరంజనో జితక్రోధః కదలీవన సంవృతః ఊర్ధ్వరేత మహాసత్వః సర్వమంత్ర ప్రవర్తకః మహాలింగ ప్రతిష్ఠాత బాష్పకృత్ జపతాంతరః శివధ్యానపరో నిత్యం శివపూజాపరాయణః 27 సంఖ్యాతాని ఏతాని శ్రీ హనుమతః అని మంత్రశాస్త్ర గ్రంథంలో ఈ అపూర్వమైనటువంటి మంత్రాలు మనకి లభిస్తున్నాయి. ఇవి సుందర హనుమన్ మంత్రములు కాబట్టి ఆంజనేయ స్వామి మహాసుందరుడు. అంతేకాదు మనకి పద్మపురాణంలో ఒక అపూర్వమైన విషయం కనిపిస్తుంది. అదేమిటంటే, దేవతలందరూ కైలాసానికి వెళ్ళి శివుడితో ఒక మాట చెప్తున్నారనమాట. స్వామి, లోకరక్షణ కోసం సాక్షాత్ ఆ నారాయణుడు రామచంద్రమూర్తిగా అవతరిస్తున్నాడు, మీరు రావాలి అని అడిగారు. సరే, ఆయన ఏమన్నారు? అవునా, తప్పకుండా వస్తాను. నేను త్రిపురాసుర సంహారం చేసినప్పుడు ఆయన బాణమైతే నేను ఆ పని చేయగలిగాను, ఆ త్రిపురాసుర సంహారం. అప్పటి నుండి ఆయనకి ఎప్పుడెప్పుడు సహాయపడదామా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది, నేను వస్తాను అన్నాడట స్వామి. అలాగే ఎలా వస్తాడో అన్న విషయం ఆ మహాశివుడు చెప్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఇది పద్మపురాణంలో ఉన్నది. సుందరః సుభగః శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజః. సుందరుడు, జ్ఞాని, శ్రీమంతుడు అయిన హనుమంతునిగా, మారుతాత్మజునిగా వస్తాను అని చెప్తున్నాడు. ఇందులో ప్రథమ శబ్దం శివుడు చెప్పింది సుందరః. అది
అందుకని ఈ సుందర శబ్దం వెనుక ఎంత అపూర్వమైన దివ్యమైనటువంటి శాస్త్రపరమైన సాధనాపరమైన తాత్వికపరమైన ఎన్నో అర్థాలు మనకి కనిపిస్తూ ఆనందింపజేస్తూ పరవశింపజేస్తున్నాయి. అటువంటి దివ్యాతి దివ్యమైనవి సుందరకాండ. అంతేకాదు సుందరకాండని బీజకాండ అని కూడా అంటారని ఇందాక చెప్పుకున్నాం. అలాగే బ్రహ్మ విద్యా స్వరూపంగా కూడా ఈ సుందరకాండని చెప్తారు. ఎందుకు అలాగా చెప్తారు అంటే సుందరకాండలో వచ్చేటువంటి మొట్టమొదటి శ్లోకం తతో రావణ సీతాయాః నీతాయాః యేషు తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః యేషు పదమన్వేష్టుం చారణాచరితే పథి. ఇది మొట్టమొదటి శ్లోకం. ఈ ఒక్క శ్లోకం మీదనే ఎంతో అపూర్వమైన అద్భుతమైన వ్యాఖ్యానాలు చేశారు మహర్షులు. ఉపాసన బలం ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా. ఏమిటి ఇందులో? తతో అన్న శబ్దంతో, తా అన్న శబ్దంతో సుందరకాండ మొదలవుతుంది. అదే విధంగా చివరి శ్లోకం కూడా తకారంతోనే ముగుస్తుందండి. తతో మయా వాగ్భిరదీన భాషిణ అని హనుమత్ స్వామి చెప్తున్నటువంటి శ్లోకంతో సుందరకాండ ముగుస్తుంది. ఇక్కడ తతో వచ్చింది. సాధారణంగా ఈ తత్ శబ్దము పరబ్రహ్మాన్ని సూచిస్తుంది, బ్రహ్మ విద్యని సూచిస్తుందని కదా చెప్తారు. అంతేకాకుండా సుందరకాండ మొత్తము శ్లోకాలన్నిటినీ కూడా తా తకారము, సా సకారం, ఈ రెండిటితోనే చాలా వరకు మొదలవుతాయి. ఆత్మీయులారా గమనించండి. తకారము సకారం, తకారము సకారం, తత్ సత్, తత్ సత్. ఈ రెండు శబ్దాలు పరబ్రహ్మ వాచకాలు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అర్హత కలిగినటువంటి, యోగ్యత కలిగినటువంటి వారికి ఇక మొదలు పెడతాము. ఈ బ్రహ్మ విద్య అన్నటువంటి అర్థంతో చెప్పేటువంటి ఆ బ్రహ్మ విద్యని బోధించే ముందు వచ్చేటువంటి ఈ తత్ అనే శబ్దము పరబ్రహ్మ సూచకమైనటువంటి శబ్దంతో ఈ సుందరకాండ మొదలు అయ్యి ముగుస్తున్నది. అదొక అపూర్వమైనటువంటి విషయము. ఇట్లా ఎన్నో విశేషాలు ఈ సుందరకాండలో అద్భుతంగా అపూర్వంగా ఉన్నాయి. అంతేకాదు ఈ సుందరకాండలో ఒక 9 శ్లోకాలు, ఈ 9 శ్లోకాలు కూడా నవగ్రహాలతో ఏ విధంగా అనుసంధానింపబడి ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకంలో ఉన్న బీజాక్షర శక్తికి ఆ గ్రహ దోషాల నుంచి కాపాడేటువంటి, గ్రహ దోషాలని పోగొట్టేటువంటి అద్భుతమైన శక్తి దాగి ఉందని ఆ 9 శ్లోకాలతో సుందరకాండ నవరత్నమాల అన్నటువంటి ఒక అపూర్వమైనటువంటి అల్లికని కూడా తీసుకొచ్చారు పెద్దలు. సుందరకాండ నవరత్నమాల అద్భుతమైనటువంటి విశేషం ఇందులో. చూడండి, ఇది మొట్టమొదట ఒక్క ఉదాహరణ. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః యేష పదమన్వేష్టుం చారణాచరితే పథి అని చెప్పుకున్నాం కదా. ఇది మొట్టమొదటి శ్లోకం. ఈ 24,000 శ్లోకాలలో ఈ శ్లోకము గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలలోని 12వ అక్షరంతో ఇది సంవదిస్తుందట. అందువలన ఇది రామాయణానికి హృదయం లాంటిది, గాయత్రి మంత్రానికి కీలకమైనది. ఈ మంత్రానికి ఒక గహనమైన ప్రత్యేకత ఉంది. రాముడు పరమాత్ముని అవతారం. పరమాత్మకు దూరమైనటువంటి జీవాత్మ సీతాదేవికి ప్రతీక. సీతాదేవి ప్రస్తుత స్థితి పరమాత్మ నుండి దూరమైన జీవాత్మ విరహానికి దుఃఖిస్తూ పడేటువంటి తపన. ఈ జీవాత్మ పరమాత్మతో కలియడానికి ఆచార్యుని అవసరం ఎంతైనా ఉంది కదా. ఈ సందర్భంలో హనుమంతుని పాత్ర అనుసంధాత లాంటిది. సుందరకాండకు నాయకుడైన హనుమంతుని కీర్తించేటువంటి ఈ శ్లోకానికి ఏ గ్రహంతో సంబంధం ఉందో చూడండి. ఇది ఈ గాయత్రి మంత్రానికి సంబంధించింది చెప్పుకున్నాము. ఈ గాయత్రి మంత్రంలో ప్రశంసించబడే దైవం ఎవరు?
సూర్య భగవానుడు. కాబట్టి ఆకాశ మార్గంలోనే ఆయన సంచరిస్తూ ఉంటాడు. చారణ చరితే పది అని చెప్పారు కదా. హనుమంతుడు సూర్యదేవుడి యొక్క శిష్యుడు, అంతేవాసి. సూర్యగమనాన్ని అనుసరిస్తూ ఆయన విద్యను అభ్యసించాడు. ఆ కారణంగా ఆయనకు ఆకాశ మార్గం సుపరిచితమే. ఈ అంశాలు ఈ మంత్రానికి అంటే గ్రహానికి సూర్యుడికి గల సంబంధాన్ని వివరిస్తాయి. సూర్యదేవుడి అనుగ్రహ ప్రాప్తికి నిర్దేశించబడిన రత్నము మాణిక్యం. ఈ మంత్రం నవరత్నమాలలో మాణిక్యం యొక్క స్థానం ఆక్రమించింది. ఎలాంటి విజయానికైనా మూలం కఠిన పరిశ్రమే, కానీ ఆ కృషికి దైవానుగ్రహం తోడు కావాలి. దివ్య ఆశీస్సులు లభ్యమైన వాడి మనస్సు పవిత్ర భావాలకు నెలవవుతుంది. సూర్య భగవానుడు ఆశీస్సులతో సాధనకి శరీర దారుఢ్యము, దీర్ఘాయువు, ఉజ్వల భవిష్యత్తు ఈ శ్లోక పఠనం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ప్రాప్తించడం ద్వారా మనకి లభిస్తాయని ఈ మొట్టమొదటి శ్లోకం మనకి తెలియజేస్తుంది. అలాగే ఈ ఒక 9 శ్లోకాలు ఏ ఏ గ్రహంతో అనువదించబడతాయి, అనుసంధానించబడతాయి, సంవదించబడతాయి అన్నది కూడా ఈ పుస్తకంలో మనకి కనిపిస్తుంది. ఇది సుందరకాండ నవరత్న మాల, అద్భుతమైనటువంటి చిన్న పుస్తకం. అలాగా ఇక ఈ సుందరకాండలో అపూర్వమైనటువంటి విషయం ఏమిటంటే, మన గురుదేవులు రామకృష్ణుల వారు నిరంతరము చెబుతూ ఉండేటువంటి బ్రహ్మము శక్తి ఒకటే, వేరు వేరు కావు, ఒకే తత్వము, ఏకత్వము ఏకతత్వము అని అబ్బా ఎంతగా బోధిస్తారో. మనలాంటి వాళ్ళకి అది బుర్రకి ఎక్కాలని ఎన్ని ఉదాహరణలు చెప్తారండి గురుదేవులు. పాము చలనం లేకుండా చుట్టుకొని పడుకున్నప్పుడు పామే, అది చలనం లేకుండా ఉన్నప్పుడు బ్రహ్మం, అందులో ఇలాగ చెలించేటువంటి శక్తి ఉన్నప్పుడు అది శక్తి. కాబట్టి ఒకే దీంట్లో బ్రహ్మము శక్తి రెండూ ఉన్నాయి. పాల నుంచి ఆ తెల్లదనం ఎలా మనం వేరు చేయలేమో, సూర్యుడి నుంచి ఆ కాంతిని తేజస్సుని ఎలా వేరు చేయలేమో, అలాగా బ్రహ్మము శక్తి ఒకటే అని ఎంత అద్భుతంగా ఎన్ని చోట్ల గురుదేవులు చెప్తారో, అలాగా ఆ శివశక్తుల ఏకత్వమే ఇక్కడ మనకి సీతారాముల యొక్క తత్వంలో కనిపిస్తుంది. సీతారాములు మహా అపూర్వమైనటువంటి అద్వైతమూర్తులు. ఒకరి మనసులో ఒకరు, ఒక దాంపత్యం అంటే ఎలా ఉండాలో యావత్ ప్రపంచానికి చూపించినటువంటి ఆదర్శమైనటువంటి దంపతులు సీతారాములు. ప్రధానంగా సీతమ్మ తల్లి. స్వామి వివేకానందకు సీతమ్మ అంటే ఎంత అపూర్వమైనటువంటి ఆరాధనా భావం ఉందండి. ప్రపంచ సాహిత్యంలోనే ఇటువంటి పాత్ర అస్సలు లేనే లేదు అంటారు. సీత యొక్క ఆదర్శాల నుంచి జాతి ఎప్పుడైతే దూరం అయిపోతుందో అప్పుడు భారతీయ సంస్కృతి దెబ్బతింటుంది అని కూడా మహానుభావుడు ఎంతో కాలం క్రితమే చెప్పారు. ఋషి కదా ఆయన, సప్తర్షి మండలం నుంచి వచ్చిన ఆ మహారుషి చెప్పినటువంటి వాక్యాలను సీత అంటే ఆయనకి అంత మహనీయుడికి అంత ఆరాధనా భావం, అంత పూజ్యభావం, అంత అపూర్వంగా చెప్తారు సీతమ్మ తల్లి గురించి. అటువంటి సీతమ్మకు ఆధునిక కాలంలో ఆ సాక్షాత్తు జగజ్జనని సీతాదేవి మన శారదా రామకృష్ణుని తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ సీతమ్మను చూస్తూనే హనుమత్ స్వామి ఎంత ఆశ్చర్యపోతాడో. అబ్బా, ఒకరికొకరు ఎంత అనురూపమైనటువంటి జంట, అన్ని ఎంత చక్కగా ఒకరిని చూస్తే ఇంకొకరు గుర్తు వచ్చేటట్లు ఉన్నాయని ఎంత గొప్పగా చెప్తాడు అండి హనుమత్ స్వామి. అక్కడ వాల్మీకి మహర్షి అంత అద్భుతంగా వర్ణిస్తారు. అదే విషయాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత అపూర్వంగా చెప్తారంటే ఒక పద్యంలో చెప్తారు ఆయన. సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకి ప్రాణపదము, రామసర్ఫ పణామణి రమణి సీత, ధరణిజ జీవిత తాప తరణి స్వామి అని రామాయణ కల్పవృక్షంలో చెప్తారు. అట్లాగా అపూర్వమైనటువంటి
విషయాలు ఉన్నాయి. సీతమ్మ తల్లికి సంబంధించినటువంటి ఈ సీతోపనిషత్తులో సాక్షాత్తు ఆ త్రిపుర సుందరి దేవిగా, జగజ్జననిగా అపూర్వంగా వర్ణించబడింది సీతమ్మ తల్లి గురించి. అట్లాంటి దివ్యమైనటువంటి విషయాలన్నిటికీ ఒక బీజంలాగా ఈ సుందరకాండ విరాజిల్లుతోంది. అద్భుతమైనటువంటి రహస్యాలు, శాస్త్ర విషయాలు, తాత్విక పరమైనటువంటి విషయాలు, సాధనాపరమైనటువంటి విషయాలు. సుందరకాండలో సీతమ్మ తల్లిని చూస్తూ ఆ తల్లి యొక్క మనోవేదన, ఆ తల్లి యొక్క ఆకారము, ఆ తల్లి యొక్క తేజస్సు, అబ్బా ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు మన వాల్మీకి మహర్షి. అంతేకాదు ఆ తల్లి అధ్యాత్మ రామాయణంలో ఏ విధంగా అయితే అపూర్వంగా వర్ణిస్తారో సీతారాములని సాక్షాత్తు జగజ్జననీ జనకులుగా, ఆ విధంగానే సీతమ్మ తల్లిని చూస్తూ ఉండగా ఇద్దరు ఒకరికొకరు ఎంత చక్కగా ఉన్నారు అని అపూర్వంగా మురిసిపోతూ, అదే సమయంలో ఆ చెట్ల సందుల్లోంచి చూస్తున్నాడు స్వామి. చిన్నగా పిల్లి అంతగా మారిపోయాడు స్వామి, హనుమత్ స్వామి. హనుమత్ స్వామి యొక్క అద్భుతమైన విజృంభణ శక్తిని, ఆయన యొక్క అణిమాది శక్తులనన్నింటిని కూడా అష్ట సిద్ధికే దాత. ఆ సీతమ్మ తల్లి హనుమత్ స్వామికి వరం ఇచ్చిందట, నిన్ను ఎవరు ప్రార్థిస్తారో, పూజిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళకి నువ్వు అష్టసిద్ధులు ఇస్తావు అని. దీనినే మనకి తులసీదాస్ కూడా హనుమాన్ చాలీసులో అద్భుతంగా చెప్తారు కదా. ఆ విధంగా ఆ సీతమ్మ తల్లి మహాశక్తి స్వరూపిడిగా గోచరిస్తుంది. ఏదో అలా దీనంగా శోకిస్తూ ఆ చెట్టు కింద అలా జుట్టు విరబోసుకొని దీనాతి దీన స్థితిలో లేదండి. ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. సుందరకాండలో అమ్మ యొక్క ధీరత్వము అద్భుతంగా ప్రకాశిస్తుంది మనకు. ఎంత అపూర్వంగా మాట్లాడుతుంది. రావణాసురుడు వచ్చినప్పుడు ఒక దర్భని మధ్యలో పెట్టుకొని, అది సంప్రదాయం, అది మహారాజవంశంలో ఉన్నటువంటి ఆ తల్లి ఎవరైనా కూడా ఒక అడ్డు ఉండి కానీ మాట్లాడకూడదు అనేటువంటి సంప్రదాయంతో ఏమి మాట్లాడుతుంది, నువ్వు కుక్కలాగా వచ్చావు, సింహాలు ఉన్న చోటికి రాలేకుండా దొంగతనంగా నన్ను తీసుకొచ్చావు, నీది ఏమి పరాక్రమం. అసలు ఎంత ధైర్యంగా మాట్లాడుతుందండి ఆ తల్లి. అక్కడ ఏకవేణి వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా వర్ణిస్తారు. అంటే ఒక జడతో ఉంది, పొడవైనటువంటి చక్కటి జడతో ఉంది ఆ తల్లి. అబ్బా, ఆ జడనే చెట్టు కొమ్మకు వేసుకొని ఉరి వేసుకోవాలనుకునే సమయంలో కదా మన హనుమత్ స్వామి ప్రవేశిస్తాడు మెల్లగా. ఎంత అద్భుతం అసలు హనుమత్ స్వామి ప్రవేశం కూడా సుందరకాండలో. సీతమ్మ తల్లిని దర్శించినప్పుడు తాను అమ్మని ఓదార్చడానికి మెల్లగా, అమ్మ పుట్టింట్లో, అమ్మ అత్తగారింట్లో మాట్లాడేటువంటి మైథిలి ప్రాకృతం అన్న భాషలో మాట్లాడతాడు స్వామి. సంస్కృతంలో మాట్లాడితే రావణాసురుడే ఎక్కడ ఈ వేషం వేసుకొచ్చాడేమో అని అమ్మ భయపడుతుందేమో అని. అబ్బా, అసలు దివ్యాతి దివ్యం. మనకి ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు సుందరకాండలో ఒక్కొక్క ఘట్టం వెనుక ఉండేటువంటి ఆ దివ్యత్వాన్ని. అట్లాగా ఇద్దరి యొక్క ఏకత్వము, ఇద్దరు ఒకే విధంగా ఆలోచించగలగడం, ఇద్దరు ఒకే విధంగా పరితపించడం, ఒకరి కోసం ఒకరు. ఆ దాంపత్య వైభవాన్ని అమ్మ కూడా ఈ సుందరకాండలో దివ్యంగా వర్ణిస్తుంది. ఏమనుకుంటున్నావు, అసలు నన్ను ఎవరనుకుంటున్నావు అంటూ అమ్మ చాలా గొప్పగా రావణాసురుడితో, ఇటు హనుమంతుడితో, హనుమత్ స్వామితో ఆ దాంపత్య వైభవాన్ని, దివ్యత్వాన్ని, రాజనీతిజ్ఞతని అన్నింటినీ కూడా అద్భుతంగా వెల్లడి చేస్తుంది. సీతమ్మ తల్లి ఇంతగా మాట్లాడినటువంటి ఘట్టం మనకి రామాయణంలో దొరకదు. ఇట్లా ఎన్నో రకాలుగా విశేషాలు, పూర్వమైనటువంటి విషయాలతో కూడుకున్నది. ఇక్కడ సీతమ్మ తల్లిని చూస్తూ ఈ విధమైనటువంటి ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక శ్లోకం చెప్తారు వాల్మీకి మహర్షి. అది మన సాధనకు, మన ఏకాగ్రతకు అద్భుతంగా ఉపయోగించేటువంటి ఒక శ్లోకం. నైషమా పశ్యతి రాక్షస్యో నేమ పుష్ప ఫలద్రుమః ఏకస్థ హృదయానూనం రామమేవ అనుపశ్యతి చెప్తారండి. ఒక్క శ్లోకం, అపూర్వమైన శ్లోకం. అమ్మ అశోకవనం యొక్క శోభని, ఆహా, ఆ దివ్యమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని ఏమీ కూడా చూడటం లేదు. ఇటువైపు
రాక్షస స్త్రీలు ఎంత జుగుప్సాకరంగా ఉన్నారు, ఎంత రాక్షసంగా మాట్లాడుతున్నారు, హింసిస్తున్నారు. రావణుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమని, రావణుడికి రాణిగా ఉండమని, ఐశ్వర్యాన్ని అనుభవించమని. అబ్బా, ఇన్ని బాధలున్నా, ఇంత చుట్టూ సౌందర్యం పరుచుకొని ఉన్నా దేని మీద అమ్మ మనసు పెట్టలేదు. ఏకస్థ హృదయానూనం రామమేవ అనుపశ్యతి. ఆ రామునే తలుచుకుంటుంది, ఆ రామచంద్రమూర్తినే మనసులో నిలుపుకుంది. ఇది పరాకాష్ఠ. సీతమ్మ తల్లి కేవలం ప్రేమమయమైనటువంటి ఇల్లాలు కాదు, మహాభక్తురాలు కదా రామచంద్రమూర్తికి. మనకి లక్ష్మీ సహస్రనామాల్లో విష్ణు ప్రథమ కింకర్యై నమః అని వస్తుంది. అలాగా అమ్మ మహా సిద్ధురాలు. ఆ భక్తిలో, భక్తి భావంలో, పరాభక్తిలో అది చూపిస్తారు. ఇది మన సాధనకి కూడా ఎంతో ఉపకరించేటువంటి అపూర్వమైనటువంటి శ్లోకంగా పెద్దలు చెప్తారు. ఆ విధంగా శారదమ్మ తల్లి ఏ విధంగా గురుదేవుడి యొక్క ఆశయాల్ని, ఆ తీవ్రమైనటువంటి భగవత్కాంక్షని తనలో మిళితం చేసుకుంది. ఈ రామకృష్ణ సంఘ ఆవిర్భావానికి ఆయన వేసినటువంటి అంకురాన్ని తన తపశ్శక్తితో ఎంత అపూర్వమైనటువంటి స్థాయికి తీసుకొచ్చింది ఆ తల్లి. నిశ్శబ్దంగా గురుదేవులు మహాసమాధి చెందిన 33 సంవత్సరాలు జీవించిన ఆ తల్లి ఏమి అపూర్వమైనటువంటి స్థితిని పొందింది. అమ్మ యొక్క సమాధి స్థితులు కావచ్చు, పారవస్య స్థితులు కావచ్చు, అన్నిటికంటే ఈ విధమైనటువంటి కుటుంబ సమస్యల మధ్య పావు పిచ్చివాళ్ళు, ముప్పావు పిచ్చివాళ్ళు, ముప్పాతిక పిచ్చివాళ్ళు, పూర్తి పిచ్చివాళ్ళు, అమ్మ దివ్యత్వం ఏమాత్రము తెలియనటువంటి కుటుంబ సభ్యుల మధ్య జీవిస్తూ ఒకవైపు అమ్మని ఉజ్వలమైనటువంటి దివ్యమైనటువంటి దేవతామూర్తిగా, సాక్షాత్ భువనేశ్వరిగా, జగజ్జననిగా ఆరాధించేటువంటి శిష్యులు ఒకవైపు. ఆహా, అమ్మ ఎంత యోగిని, అమ్మ ఎంత మహా తపస్విని. ఎన్ని నేర్చుకోవాలి మనం శారదమ్మ తల్లి నుంచి. ఆ విధంగా రామకృష్ణుల యొక్క, శారదమ్మ తల్లి యొక్క పరస్పర అభిన్నతను అక్కడ ఒక చోట చెప్తారు, అద్భుతంగా చెప్తారు. శరీరాలు వేరైనా ఆత్మ ఒకటేగా జగజ్జనని భవతారిణి కాళి యొక్క లీల. ఆ తల్లే 2 రూపాలుగా వచ్చింది ఈ కలియుగంలో ధర్మ ప్రతిష్టాపన కోసం అని చెప్పి ఎంత అద్భుతంగా వర్ణిస్తారని ఎంతైనా చెప్పుకోవచ్చు శారదా రామకృష్ణ గురించి. ఆ విధంగా అదే ఆ సీతారామ తత్వమే ఈ శారదా రామకృష్ణ తత్వంలో కూడా మనకి కనిపించి పరవశింపజేస్తుంది. ఆహా అని మేమర్చిపోయేటట్లు చేస్తుంది. తిరిగి స్మరించుకొని మనం పునీతులయ్యేటట్లు చేస్తుంది. ఆ విధంగా ఆత్మీయులారా, ఈ సుందరకాండ మొత్తము కూడా అటువంటి దివ్యాతి దివ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక చివరిగా ఒక్క మాట చెప్పుకొని ముగిద్దాం. రామాయణంలోని అద్వితీయమైనటువంటి సీతాన్వేషణను ఆదిశంకరుల వారు అల్పాక్షరాలలో సాధనలోని రహస్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఎలాగా అంటే ఇదిగోండి ఈ శ్లోకం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంత సమాయుక్తః ఆత్మారామో విరాజతే. సత్సంకల్పాలు ఆత్మానుసంధానం కావించే యోగి. మనం మొదటే చెప్పుకున్నాం కదా, పోయిన వస్తువు దొరికితే లభించేటువంటి ఆనందాన్నే సుందరం అంటారని. మనలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మ, మనకు అత్యంత చేరువలో ఉన్నటువంటి పరమాత్మ గురుదేవులు ఎన్నిసార్లు చెప్పారు, అమ్మ ఎన్నిసార్లు చెప్పింది. అయినా ఎక్కడో లేదు, నీకు అత్యంత సన్నిహితుడు అన్నమయ్య అంటాడు కదా, గారవించి దప్పిదేర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా అని. ఆ చేరువ చిత్తంలో ఉన్నటువంటి స్వామిని మనము పట్టుకోలేకపోతున్నామే, అనుభూతి చెందలేకపోతున్నామే. అటువంటి అనుభూతి లభించినప్పుడు సాధన ద్వారా భక్తి ద్వారా తీవ్రమైన పరితాపం ద్వారా ఏ అనుభూతి, భగవద్ అనుభూతిని మనం పొందుతామో అప్పుడు లభించేటువంటి ఒకానొక బ్రహ్మానందమే సుందరకాండ. అటువంటి మోక్షానందమే సుందరకాండ. దివ్యాతి దివ్యమైనది సుందరకాండ. అది ఇక్కడ చెప్తున్నారు చూడండి.
ఆత్మానుసంధానం కావించే యోగి సత్సంకల్పాలు అనేటువంటి వానరసేన సహాయంతో ధర్మము అనే వారధిని కట్టి మోహం అనేటువంటి సముద్రాన్ని దాటి రాగద్వేషాలనే శత్రువులను దునుమాడి శాంతమనే విదేహ భావంతో కూడి ఆత్మారాముడై విరాజిల్లుతాడు అని సూచించారు. శ్రీరాముణ్ణి ఆత్మారామ తత్వంగా ఉపాసించిన శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యోగి రామతత్వాన్ని ఇలా అభివర్ణించారు. శాంతి విదేహ సుత సహచారి దహర అయోధ్యానగర విహారీ పరమహంస హృదయోత్సవకారి సత్య జ్ఞానానంద శరీరీ. సీతాదేవి అయోనిజ విదేహసుత ఉపాధుల తాదాత్మ్యానికి అతీతమైనటువంటి శాంత తేజోరూపిణి. శ్రీరాముడు అయోధ్యాపతి అంటే సంఘర్షణలకు విభేదాలకు తావులేని పరమహంసలైన యోగుల హృదయాకాశంలో విహరించే సత్య జ్ఞానానంద శరీరీ. అటువంటి సత్య జ్ఞానానందాలని మనకు ప్రసాదించాలని, దానికోసం తగిన సాధనకు అన్ని పరిస్థితులు అనుకూలించేటట్లు శారదమ్మ తల్లి, రామకృష్ణ, వివేకానందులు, మూర్తిత్రయం మనల్ని అనుగ్రహించాలని, వారి ఆశీస్సుల వర్షం మన మీద నిరంతరం వర్షించాలని, వారి తేజస్సు మన పట్ల ఆవహించాలని, ఋషి రుణాన్ని తీర్చుకునే విధంగా శాస్త్రాలను అధ్యయనం చేయడానికి సంకల్పించినటువంటి మాతాజీల సత్సంకల్పం అద్భుతంగా నెరవేరాలని, మనమందరం ఈ రామాయణ అధ్యయనాన్ని, పఠన పాఠన యజ్ఞాన్ని అపూర్వంగా కొనసాగించాలని, ఇది ప్రారంభించి ఇదే విధంగా అన్ని వీలైనన్ని ఇతిహాస పురాణాలని కూడా మనం అధ్యయనం చేద్దామని, ఆ అధ్యయనం ద్వారా భగవద్ అనుభూతిని పొందాలని కోరుకుంటూ, వేడుకుంటూ, ప్రార్థిస్తూ, జై శ్రీరామకృష్ణ, జై శారదమ్మ తల్లి, జై స్వామి వివేకానంద. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు సుందరకాండలో ఉన్న మంత్రశాస్త్ర విశేషాలని, అపూర్వమైనటువంటి అనేక విషయాలని అద్భుతమైన పుస్తకంగా తీసుకొచ్చారు. ఇది ఋషిపీఠం పబ్లికేషన్స్ హైదరాబాద్ వాళ్ళు ప్రచురించారు. అది ముగ్గురు సుందరుల కథ.